ఆర్పి మా అందరి ఆసరా ప్రతి అడుగు. Good morning. Are you hiring? Sorry, no vacancies. Hello, sir. Are there any job openings here today? ఎక్కడికి వెళ్ళినా జాబ్ రావట్లేదు. ఇప్పుడు ఆర్పీ జాబ్స్ అంటున్నారు కదా, అవి అప్లై చేయి, నీకొచ్చే అవకాశం ఉంది. మేడం, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవ్వండి. సరే అన్న, ఇదిగోండి. లక్ష్మి గారేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? అమ్మా, నేను మీ సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఒకసారి సిఎల్సీకి వస్తారా అమ్మా? అలాగే మేడం, వస్తాను. అమ్మా లక్ష్మి, నిన్ను నేను ఆర్పీగా ఎంపిక చేశాను. అంటే మేడం? అంటే నీకు ఆర్పీ ఉద్యోగం వచ్చింది. అభినందనలు. చాలా థ్యాంక్స్ మేడం. అండి, నాగలక్ష్మి మేడం నాకు 25 గ్రూపులు ఇచ్చారండి. పోనీలే లక్ష్మి, ఉద్యోగం వచ్చింది కదా, బాగా పనిచేయి, మంచి పేరు తెచ్చుకుంటావు. నాకు ఈ ఆర్పీ జాబ్ వచ్చింది, కానీ నేను ఈ పని చేయగలనో లేదో భయంగా ఉంది. లక్ష్మి, పుట్టగానే ఎవరికేమీ రాదు, నేర్చుకుంటొస్తాయి. నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఏడైనా నేనున్నగా నీకు సపోర్ట్ చేస్తా. అమ్మలారా నమస్కారం. ఈవిడ మీ కొత్త ఆర్పీ, మీకు సహాయం చేస్తారు. అందరికీ నమస్కారం. నేను మీకు తోడుగా ఉంటాను. అమ్మా, మీకు లోన్ అవకాశం వచ్చింది. మీరు లోన్ తీసుకుంటారా? మేడం గారు, తీసుకుంటాం. సరే, అయితే నేను రేపు బ్యాంక్ వెళ్ళి ఈ విషయం మాట్లాడతాను. సరేనా? అమ్మా చెప్పు. సార్, నేను కొత్తగా వచ్చిన ఆర్పీని. దయచేసి మా గ్రూప్ లోన్ మంజూరు చేయండి సార్. సరే, రేపు అందరినీ ఇంటర్వ్యూకి తీసుకురండి. ధన్యవాదాలు సార్. అమ్మా, మీకు లోన్ శాంక్షన్ అయ్యింది. రేపు మేనేజర్ గారు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సరే మేడం గారు, అందరం తప్పకుండా వస్తాం. సార్, ఇడిగోండి మా గ్రూప్ వాళ్ళు. అమ్మా, మీరందరూ ఏం చేస్తారమ్మా? మేమందరం టైలర్స్ సార్. సరే అమ్మా. అమ్మా, మీది రెంట్ హౌసా లేక ఓన్ హౌసా? సార్, మావందరివి రెంట్ హౌస్లే. నెలకి ఎంత ఆదాయం వస్తుంది? సార్, 8,000 రూపాయలు వస్తాయి. మీ గ్రూప్కి ఎంత లోన్ కావాలి? అమ్మా, నెలకి ఎంత కడతారు? సార్, మేము నెలకి 7,200 కడతాం. సార్, వీళ్ళందరూ చాలా క్రమశిక్షణగా కడతారు సార్. మీకు లోన్ వచ్చింది కదా, కిస్తీలు సమయానికి కట్టండి. మేడం, అలాగే కడతాం. అందరూ కడితే మంచి అవకాశాలొస్తాయి. రేపు అందరూ 2,000 రూపాయలు తీసుకుని రండి. చూసావా రామదేవి గారు, 2,000 అంటావామో? అవును, నిజమే. అందరూ బలవం లేదా 1,500 తీసుకుంటే ఈవిడ 2,000 అంటున్నా. హలో లక్ష్మి, రేపు సీఎం మీటింగ్ ఉంది. నువ్వు 50 మంది మహిళల్ని తీసుకురావాలి. మేడం, అది కొంచెం కష్టమేమో. లేదు, తప్పకుండా రావాలి. సరే మేడం, ప్రయత్నిస్తాను. 50 మందిని తీసుకురమ్మంటే 25 మందినే తీసుకొచ్చావా? మేడం, అందరికీ చెప్పాను, కానీ చాలా మంది రాలేదు. మహాలక్ష్మిని చూడు, ఆమె 95 మందిని తీసుకొచ్చారు. హలో లక్ష్మి, నన్ను చూసి కొంచెమైనా నేర్చుకో. నేర్చుకుంటానక్క, తప్పకుండా నేర్చుకుంటాను. అమ్మా, మీరు గ్రూప్స్ మీటింగ్స్ ఎలా పెడతారో అలాగే ఈ యాప్లో కూడా అప్డేట్ చేయాలి. అప్పుడు మీకు 8,000 ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే మేడం. అవును మేడం. అవును మేడం. అమ్మా ప్రియా, 2,000 వడ్డులమ్మా, 1,200 వరకు ఇవ్వండమ్మా. అలాగే మేడం. గ్రూప్ మేడం గారు 200 వరకే ఇవ్వమని చెప్పారమ్మా. అమ్మయ్యా, బాగుంది. దానికోసం 2,000 ఇవ్వాలని అనుకున్నా. ఇప్పుడు 1,200 సారిపోతుంది. మేడం, నాకు అప్ యూజ్ చేయడం ఇంకా సరిగా రావడం లేదు. అవును మేడం, నాకు కూడా అవడం లేదు. అవును మేడం, నాకు కూడా రావడం లేదు. మేడం, నాకు కూడా ఇంకా సరిగా. అబ్బా లక్ష్మి, సూపర్ అమ్మా. నీ ప్రయత్నంతో అన్ని గ్రూపుల పనులు పూర్తయ్యాయి. శభాష్, ఇలాగే కొనసాగించు. థ్యాంక్ యూ మేడం. రాదు అని అన్నావు, కాని మొన్నగా నిన్న వచ్చి బాగా చేశావుగా. అవసరమా నీకు? ఎప్పుడొచ్చావని కాదక్కా, పని అయిందా లేదా అనేదే ముఖ్యం. మేడం, ఇంకెన్ని నెలలు కట్టాలి? ఇప్పుడే చెప్పలేనమ్మా, రేపు బ్యాంకెళ్ళి కనుక్కొని చెప్తాను. మేడం, సీసీ లోన్ అంటే ఏమిటి? సీసీ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కట్టాలి. మేడం గారు, నాకు డబ్బులు చాలా అవసరం. మీ గ్రూపులో 5 కలిసి తీసుకోవాలి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను, ఇంట్లో అన్నం లేదు, త్వరగా ఇంటికి రా. అండి, గ్రూప్ మీటింగ్లో ఉన్నాను. ఇంకొంచెంలో పూర్తి చేసి వెంటనే వస్తాను. సారీ అండి, ఈరోజు గ్రూప్ మీటింగ్లో ఉండి అన్నం వండడం మర్చిపోయాను. నువ్వు పని చేయొద్దు అని నేను అనడం లేదు లక్ష్మి, కానీ కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో. హలో అమ్మా లక్ష్మి, రేపు సీఎం గారు మీన్ గారి మీటింగ్ ఉంది. నువ్వు ఒక 50 మంది మహిళల్ని తీసుకుని రావాలి మేడం. ప్రయత్నించి 50 మందిని తీసుకుని వస్తాను. చూడండి అమ్మలారా, లక్ష్మిని చూసి నేర్చుకోండి. 70 మందిని తీసుకొచ్చింది. శభాష్ లక్ష్మి. ఏమమ్మా మహాలక్ష్మి, సభ్యులెక్కడా? మేడం, చెప్పాను కానీ ఎవరూ రా. అండి, మా మేడం మెచ్చుకున్నారు.
ఇదిగో వీడియో. అవునా? ఏమని? లక్ష్మిని చూసి నేర్చుకోండి అన్నారు. నిజంగా? హా అమ్మా, ఇలా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మనకి ముద్రా లోన్ వస్తుందమ్మా. థ్యాంక్ యూ మేడం, మా ఇంటికి వివరాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ మేడం, మాకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. అమ్మా, మీ యొక్క లోన్ కంప్లీట్ అయిపోయిందిగా? అవునా మేడం, మళ్ళీ లోన్ ఇస్తారా? అవునమ్మా, రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ లోన్ ఇస్తారు. మీరు అలాగే అమ్మా, నేనిప్పుడు వెళ్తాను మరి. మేడం, చాలా థ్యాంక్స్ మేడం, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. పార్లేదమ్మా, అది నా పని, నేను మీకు సహాయం చేస్తాను. మన ఆర్పి మేడం ఎంత మంచివారో కదా. అవును, 2000 రూపాయలు వద్దు అని చెప్పారు. మన గురించి ఆలోచించి మాట్లాడారు. మన ఆర్పి మేడం చాలా మంచివారు. ఆర్పి మా అందరి ఆసరా, ప్రతి అడుగులో మీరే బలం అమ్మా. డౌట్ వచ్చిన వెంటనే సమాధానం, మీ మాట మాకు ఒక నమ్మకం. బ్యాంకు విషయాలు ఓపికగా చెప్పి ప్రతి ఒక్కరికి దారి చూపిస్తారు. గ్రూపు కోసం కష్టపడి నవ్వులతో ముందుకు నడిపిస్తారు. కష్టం వచ్చిన వెనకడుగు వెయ్యారు. సేవ మార్గములోనే సాగుతారు. మీ ప్రోత్సాహం మాకు ధైర్యం. ఆర్పి మీరు మా ప్రేరణ. ఆర్పి మా అందరి ఆసరా, ప్రతి అడుగులో మీరే బలం అమ్మా. డౌరు వచ్చిన వేనే సమాధానం, మీ మాట మాకు ఒక నమ్మకం. మీ సేవ మాకు వెలుగు, మీ మాట మాకు గెలుపు. ఆర్పి అంటే ఉద్యోగం కాదు, మనసుతో చేసే బాధ్యత. అమ్మా, ఈ వౌజీని యాప్లో మీ గ్రూప్ మెంబర్స్ చేత ఆర్డర్స్ చేయించండి. మీ అందరికీ 100 ఆర్డర్స్ టార్గెట్ ఉంది. అందరూ యాక్టివ్గా వర్క్ చేయండి. అలాగే మేడం. అమ్మా, ఈ యాప్ చూడండి, మన మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్ దీంట్లో ఉంటాయి. అందరూ దీని ద్వారా ఆర్డర్ చేయండి, మనకి మంచి అవార్డ్స్ వస్తాయి. మేడం, ఈ వౌజీని యాప్లో ఆర్డర్ ఎలా పెట్టాలి? అమ్మా, మీ మొబైల్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. అలాగే మేడం. అయిపోయిందమ్మా, మీకు జూట్ బ్యాగ్ ఆర్డర్ పెట్టాను. మేడం, నా మొబైల్లో కూడా ఆర్డర్ పెట్టండి. సరే అమ్మా, మీ మొబైల్ ఇవ్వండి. అయిపోయిందమ్మా, మీకు జూట్ బ్యాగ్ ఆర్డర్ పెట్టాను. మాకు కూడా పెట్టండి మేడం. అమ్మా మహాలక్ష్మి, లిల్లా, సుభాషిణి, మీ ముగ్గురు చాలా బాగా చేశారు. నువ్వెందుకు టార్గెట్ పూర్తి చేయలేకపోయావు? మేడం, నేను చెప్పాను, కానీ కొంతమంది మాత్రమే ఆర్డర్లు పెట్టారు. నువ్వు ప్రయత్నించు, నువ్వు చేయగలవు. సరే మేడం, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, నేను తప్పకుండా టార్గెట్ పూర్తి చేస్తాను. అదే స్పిరిట్ అమ్మా, నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మేడం, ఈసారి నిరాశపరచును. అమ్మా, ప్రతి ఇంట్లో హోమ్ కంపోస్టు, టెరెస్ గార్డెన్ గురించి వివరించండి. మేడం, ఇవన్నీ చేయించాలా? అవునమ్మా, అందర్నీ ఎంకరేజ్ చేయండి. గ్రూప్ మెంబర్స్ హోమ్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో తీయించండి. ఆ ఫోటోని ఈ యాప్లో అప్లోడ్ చేయాలమ్మా. సరే మేడం. అప్పుడే మన యాక్టివిటీ కంప్లీట్ అయినట్టు రికార్డ్ అవుతుంది. అమ్మా, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో హోమ్ కంపోస్ట్ చేయండి. మీ ఇంటి దగ్గరున్న మొక్కలు లేదా చెట్ల దగ్గర ఒక ఫోటో తీసి నాకు సెండ్ చేయండి. పోస్ట్ చేస్తున్న ఫోటో కూడా పంపండి, నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. సరే మేడం. ఇలా తీ రామదేవక్క, అందరం కనిపించేలా. నన్ను కూడా ఒక ఫోటో తీయండి. అమ్మలారా, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మేమే వాళ్లకు చదువు చెప్పాలా? కాదు, చదువు వచ్చిన సభ్యులను గుర్తించండి, వాళ్లతోనే ఇతరులకు చదువు చెప్పించాలి. సరే మేడం, అలాగే చేస్తాం. అమ్మా, మీలో ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారమ్మా? మేడం, నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను మేడం. అయితే నువ్వు టీచర్గా ఉండి మీ గ్రూప్ వాళ్ళకి చదవడం రాయడం నేర్పించమ్మా. అమ్మా,
మీలో ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారమ్మా? మేడం నేను 10వ తరగతి చదువుకున్నాను మేడం. అయితే నువ్వు టీచర్గా ఉండి మీ గ్రూప్ వాళ్ళకి చదవడం రాయడం నేర్పించమ్మా. అమ్మా, మీకు ఎలక్షన్ డ్యూటీ అసైన్ చేశారమ్మా. మేడం మేము ఆర్పీలం కదా మేడం. అందుకే అమ్మా, ఒఫీషియల్ ఆర్డర్స్ వచ్చాయి. అందరూ డ్యూటీకి ప్రిపేర్ అవ్వండి. మేడం గారు, మనం లక్ష్మీనగర్ వెళ్దామండి. హా, అలాగే సార్, వెళ్దాం. అమ్మా, మీ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? వారి పేర్లు చెప్పండి. సార్, మా ఇంట్లో 5గురున్నారు. లక్ష్మి, గుణ, తనుషు, శ్రవణ్, లోహిత్. చూడండి సార్. ఈ ప్రభుత్వ పనులు కూడా చేయాలా కష్టంగా అనిపించోంది. లక్ష్మి, నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది బాధ్యతగా చెయ్యి. హా అండి, ధైర్యంగా ఉండు. నువ్వు కష్టపడు. మీకు ఒక ఎక్సెల్ ఫైల్ పంపించాను. అది కంప్లీట్ చేసి మళ్ళీ నాకు సెండ్ చేయండమ్మా. హా సరే మేడం. సరే మేడం. రోజంతా మొబైల్లో ఈ పని చేస్తుంటే తలనొప్పి వస్తోంది. అయితే రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. మమ్మీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఆరోగ్యం కూడా ముఖ్యం. సరే, రేపు వెళ్దాం. అమ్మా లక్ష్మి, 5 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏంటి డాక్టర్, 5 రోజులా? నేను పని చేయకుండా ఉండలేను. లక్ష్మి, ముందు ఆరోగ్యం ముఖ్యం. నువ్వు బావుంటేనే అందరికీ మంచిది. అవునమ్మా, ఈ 5 రోజులు విశ్రాంతి తీసుకోండి. హలో అమ్మా లక్ష్మి, రేపు మీటింగ్ ఉంది, నువ్వు రావాలి. మేడం నాకు ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు. అమ్మా, ఒకసారి కష్టపడి వచ్చేయమ్మా. సరే మేడం, ప్రయత్నించి వస్తాను. అమ్మా ప్రియా, నీ మొబైల్కి ఒక ఓటీపీ వచ్చింది, చెప్పమ్మా. హా సరే మేడం. ఓటీపీ వాయిస్ కొంచెం డల్గా ఉంది. ఏమీ లేదమ్మా, కొంచెం ఆరోగ్యం బాగోలేదు. అయినా పని పూర్తయ్యాక వెళ్తాను. మేడం, అబ్బా, ఈ మొబైల్ చూస్తూ చూస్తూ తల బాగా నొప్పిగా ఉంది. ఈ మేడం కూడా మీటింగ్ అయిపోయే వరకు ఎవరిని బయటికి పంపడం లేదు. బయట కూడా తాళం వేశారు. నన్నా, ఈ ఇంపోర్ట్ జాగ్రత్తగా ఆఫీస్కి తీసుకెళ్ళివ్వు. అయ్యో, ఈ పేపర్ అంతా తడిసిపోయిందిగా. అయ్యో అయ్యో, మా మమ్మీ ఇప్పుడు ఏమంటుందో ఏమో. చాలా కోపం పడుతుంది అనుకుంటున్నా. అరే చెరి, ఏంట్రా ఇది? పేపర్ అంతా తడిపేశావేంట్రా? సారీ మమ్మీ, నేను కావాలని చేయలేదు మమ్మీ. పోరపాటయింది. సారేలే, నా దగ్గర ఇంకో కాపీ ఉంది. అమ్మ లక్ష్మి, రేపొక చిన్న ర్యాలీ ఉందమ్మా, నువ్వు తప్పకుండా రా అమ్మా. హా సరే మేడం, తప్పకుండా వస్తాను. స్వచ్ఛాంధ్రానే లక్ష్యం, పరిశుభ్రాతే దైవం. స్వచ్ఛందంగా చేద్దాం, స్వచ్ఛందంగా చేద్దాం. లక్ష్మి, నీ గ్రూప్ మీటింగ్స్ కొన్ని పెండింగ్, అవి త్వరగా కంప్లీట్ చేయమ్మా. మేడం ఫోన్ చూడొద్దని చెప్పారు. 5 రోజు తీసుకోమని చెప్పారు. సరే అమ్మా, నాకు అది అంతా తెలియదు. నా హెల్త్ బాగాలేదు అని చెప్పిన కూడా ముందు కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకేం చేస్తాం, చెయ్యాక తప్పదు కదా. అమ్మా లక్ష్మి, నీకు బాగలేదని నాకు తెలుసు, కానీ నాపైన అధికారులు నన్ను ఉరుకోవడం లేదమ్మా. వీలైతే అక్షర ఆంధ్ర ఆన్లైన్ వర్క్ కొంచెం కంప్లీట్ చెయ్యమ్మా. మేడం మీకు తెలియదు, ఫోన్ పట్టుకొని పని చేస్తూ నా చెయ్యి నొప్పిగా అయింది. అలాగే ఈత నాకు అర్థమవుతుంది, కానీ పైన అధికారులు ఉరుకోవడం లేదు. నాకు అర్థమవుతుంది. అడుగడుగున భారమై మనసు మౌనమై నవ్వే పెదవుల వెనకాల కన్నీరు దాగినై బతికింది అందరి కోసమే, తన కథ వినేవారు లేరే. ఉదయం మొదలైన ప్రయాణం రాత్రి వరకు పోరాటం. ఒక్క ప్రశంస కోసం కాదు, ఎన్నో కుటుంబాల కోసం. చిరునవ్వు ఇచ్చిన చేతులు నొప్పిని మాత్రం దాచుకున్నాయి. ఇంకేం చేస్తాం, చెయ్యాక తప్పదు కదా. అందరికీ
అండగా నిలిచిన ప్రాణం అలసిపోయి నిదురపోయింది. ఒక పేరు కాదు, ఒక సేవ అది, ఒక మనిషి కాదు, ఎన్నో ఆశల దీపం అది. నిశ్శబ్దమైన నీ అడుగుల జాడ ఆరపి అనే పేరు ఎప్పటికీ గుండెల్లో నిలిచే. అమ్మ లేకుండా మనం ఎలా ఉంటాం? నీ అమ్మ ఎప్పుడూ మన ధైర్యమే. ఇప్పుడు మనమే ధైర్యంగా ఉండాలి. మేడం, లక్ష్మి చనిపోయిందంట. లక్ష్మి లాంటి మంచి ఆర్పీని కోల్పోవడం చాలా బాధగా ఉంది. మన ఆర్పీ మేడం గారు ఇక మన మధ్య లేరు. అయ్యో, ఆర్పీ మేడం గారు మాకెంతో సహాయం చేశారు. ఆమె చేసిన మంచి పనులు ఎప్పటికీ గుర్తుంటాయి.